చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్. చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్. ఇంకేమైనా మిగిలిందా పేరు? అంతే, యాడ్ చేస్తూ వెరీ సింపుల్. వెరీ సింపుల్. పేరే ఇంత పెద్దది ఉందిరా. టేస్ట్ కూడా బాగుంటుంది. యా, ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? సో మనకి ఫస్ట్ ఆనియన్స్, ఇది మ్యారినేట్ చేసిన చికెన్, అది చికెన్ కీమా అంటాం కదా అది. నెక్స్ట్ ఇది టమాటోస్, సాల్ట్, ఇది టమాటో కెచప్, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ అండ్ మయోనీస్, ఇది బటర్, ఇది లెట్టస్ అంటాం. సో క్యాబేజ్ లా ఉంటే టేస్ట్ బాగుంటది. ఇది చీజ్. అంతే అంతే. సో ఈజీగా అయిపోయే రెసిపీ ఏనా? త్వరగానే అయిపోతుంది. నీకు నాన్ వెజ్ ఇష్టమా బాగా? చాలా ఫుడ్ నేను అన్ని తింటాను. అందులో నాన్ వెజ్ అంటే ఇంకొంచెం ఎక్కువ తింటావు. యా, ఓకే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే. సో ఫస్ట్ మనం స్ప్రెడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ లెట్టస్ వేద్దాం, అండ్ దెన్ మయోనీస్, కొంచెం ఆర్గానో. శాండ్విచెస్ అంటే మనకి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ ప్రకారం. సో నేను ట్రై చేసి నాకు నచ్చిన రెసిపీ వచ్చేసి ఇది. సో అందరికీ చూపిద్దాం అనేసి నేను. అంటే నువ్వు చేసుకున్నదా లేకపోతే ఎక్కడైనా చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నావా? నేను జనరల్ గా చాలా కొత్త కొత్త రెస్టారెంట్స్ ఫుడ్స్ అనేది ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో దాంట్లో నాకు నచ్చింది మాడిఫై చేస్తూ ఉంటాను నేను టేస్ట్ చేసింది. సో అలా మాడిఫై చేసిన రెసిపీయే ఇది. ఓకే. అండ్ దెన్ కొంచెం మనం టమాటో కెచప్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంజనీరింగ్ అంతా. ఇంటర్న్షిప్ చేస్తున్నావు. ఇంటర్న్షిప్ అంటే ఎప్పుడు డైలీ వెళ్తున్నా? ఇది ఆఫీస్ కి వెళ్ళి చేసేది. ఓకే. కంప్లీట్ ఇంకా ఎంప్లాయ్ లానే ట్రీట్ చేస్తారు, బట్ బాగుంటుంది ఇంటర్న్షిప్ కూడా. మాది కోర్ కంపెనీలోనే చేస్తున్నాం. సో అప్పుడే కష్టాలన్నీ వచ్చేసినాయి అన్నమాట. స్టార్ట్ అయిపోయింది. బీటెక్ అవ్వక ముందే స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్ప్రెడ్ రెడీ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. చికెన్ మ్యారినేట్ చేసావా? మ్యారినేట్ చేశాను. మనకి ఇంట్లో ఉన్న స్పైసెస్ తోనే మ్యారినేట్ చేయాలి. 1 day ముందు మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఒక 15-20 minutes ముందు మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు. సో జనరల్ గా మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఎలా మ్యారినేట్ చేస్తామో అది చేస్తే సరిపోతుంది. అలా బటర్ వేద్దాం. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేసావు కుకింగ్ అనేది? నేను కుకింగ్ ఫ్రమ్ 7th standard. ఫ్రమ్ 7th standard. ఓకే. నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో మమ్మీ నన్ను ఎలా చేయకపోతుండే కిచెన్కి వెళ్ళడానికి, బట్ నా వంతుగా నేను ట్రై చేస్తూ ఉండే. అయ్యో, మమ్మీలు చాలా మంది బాధపడుతూ ఉంటారు, అబ్బా మా పిల్లలు హెల్ప్ చేయరు అని. నువ్వు చేస్తుంటే మీ మమ్మీ వద్దండి. మమ్మీ ఏమో అప్పటి నుంచి ఎందుకు, తర్వాత ఎలాగోలా చేసేదే కదా, లైఫ్ లాంగ్ చేసుకోవాలి. ఇప్పుడైనా ఎంజాయ్ చేయి, మంచిగా చిల్లవు. ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటి గుర్తుందని? ఫస్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి బ్రెడ్లే, మనకి ఈజీగా బ్రెడ్స్ పొటాటోస్ త్వరగా అయిపోయేవే చేసేదాన్ని. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కూడా శాండ్విచ్ చేసినట్టున్నా, అది కూడా యూట్యూబ్ లో చూసి, జస్ట్ నార్మల్ ఆమ్లెట్ శాండ్విచ్ లాగా అంతే. ఓకే, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఓకే. ఏమంటారు మీ మమ్మీ డాడీ నీ వంటకాలు అన్ని తిని బాగున్నాయి అంటారా? ఎప్పుడైనా మిస్ఫైర్ అయినాయా? చాలా సార్లు మిస్ఫైర్ అయ్యాయి, బట్ మా తమ్ముడు చాలా ఇష్టంగా తింటాడు. నేను ఏం చేసినా సరే వాడు ఒక్కడే తింటాడు, ఇంట్లో ఎవరు తినరు. అయ్యో, ఇంకా డాడీ ఇంకా వంకలు చెప్తాడేమో. లేదు, వాడు పాపం ఏం పెట్టినా తినేస్తాడు. డాడీ అయితే టేస్ట్ చూస్తారు, బాగుంటే సూపర్ సూపర్ అంటారు, బాగోకపోతే అవసరమా అమ్మ మనకి ఇవన్నీ. మమ్మీ అయితే భయపడుతుంది, బట్ టేస్ట్ చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటది, టిప్స్ చెప్తుంది అనమాట, నెక్స్ట్ టైం ఇలా చేయాలి అలా చేయాలి. ఓకే.
ఇది చికెన్ కీమా కాబట్టి మనకి అంత ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. సో నువ్వు బాగా ఫుడీ కాబట్టి వెజ్జా నాన్ వెజ్? నాన్ వెజ్ అనుకుంటా. నాన్ వెజ్ అన్ని తింటా. నాన్ వెజ్ లో మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి సీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈదేవి, పాకేవి, ఎగిరేవి అన్ని ట్రై చేస్తాం. మా డాడీ ఇంటికి వస్తే మాకు ఫీస్టే, అన్ని తీసుకొస్తారు. నాకు ప్రాన్స్, క్రాబ్ చాలా ఇష్టం. సో అవే అన్నారు కాబట్టి మొత్తం సీ ఫుడ్ అంతా ఉంటుంది కదా, అన్ని తింటాం. మా మమ్మీ కూడా చాలా బాగా కుక్ చేస్తారు. సో మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? మమ్మీ హౌస్ వైఫ్. డాడీ? డాడీ రైల్వేలో వర్క్ చేస్తారు. ఓకే ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకే. బాగా ప్రొఫెషనల్ గా చేస్తున్నావు. అలవాటు అయింది స్టాండర్డ్ నుంచి కాబట్టి అలవాటు ఉంది. ఓకే ఓకే. సో మనకి మిక్చర్స్ అన్ని రెడీ అయిపోయి ఇప్పుడు బెడ్స్ మీద ఒక లేయర్స్ లాగా వేసేసుకున్నాం. ఓకే. సో లేయరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మన ఇష్టం, ఇంకా లేయర్ ఎలా అయినా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ టమాటో కెచప్, మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రెడ్. దీనిపైన మనం చికెన్ లేయర్ వేసుకుందాం. ఓకే. అండ్ దెన్ టమాటోస్. ఓకే. ఆనియన్, నెక్స్ట్ కమ్స్ చీజ్. ఇది ఫేవరెట్ పార్ట్ కదా చీజ్. అన్హెల్దీ అయినా అప్పుడప్పుడు తప్పదు, మరి తప్పదు, అన్ని ట్రై చేస్తూ ఉండాలి. సో దీన్ని మనం గ్రిల్ చేసుకుందాం. ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది, మనం వేసాం. సో అయిపోయింది, రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్ కావలసిన పదార్థాలు: లెట్యూస్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ స్లైస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మయోనీస్, మ్యారినేటెడ్ చికెన్ కీమా, బ్రెడ్ స్లైస్, వెన్న. చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో లెట్యూస్, మైనీస్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, టమాటో కెచప్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న, మ్యారినేటెడ్ చికెన్ కీమా వేసి కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద టమాటో కెచప్, లెట్యూస్ మిశ్రమం స్ప్రెడ్ చేసుకొని దానిపైన చికెన్ కీమా స్ప్రెడ్ చేసుకొని టమాటో స్లైస్, ఆనియన్ స్లైస్, చీజ్ స్లైస్ వేసి ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకొని రెండు వైపులా గ్రిల్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చీజీ చికెన్ కబాబ్ శాండ్విచ్ రెడీ.